హెల్త్ న్యూస్ మీకోసం. ఏ వస్తువైనా జీవితాంతం ఒకేలా పనిచేయదు. మధ్యలో చిన్నపాటి మరమ్మతులు వస్తూనే ఉంటాయి. వాటిని సకాలంలో గుర్తించి ఆ మరమ్మతులేవో చేసేస్తే ఆ వస్తువు మరికొంతకాలం నిరాటంకంగా పనిచేస్తుంది. ఇదే సూత్రం మన శరీరంలోని కణాలకి వర్తిస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేయకుండానే కణాలు వాటంతట అవే బాగవుతున్నాయి. మరి ఈ పని చేస్తున్నది ఎవరు అనే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? ఆస్ట్రేలియాలోని మెక్వైర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ దిశగా ఆలోచించి సమాధానం కనుగొన్నారు. డైసల్ఫైడ్ ఐసోమెరైన్ PDI అనే ప్రోటీన్ మన DNAలో ఎక్కడ సమస్య వచ్చినా బాగు చేస్తున్నట్లు పరిశోధనలో గుర్తించారు. కాలుష్యం, UV లైట్లు, ఇతర కణాల తాకిడి కారణంగా ఛిద్రమయ్యే కణాలను ఈ PDI ప్రోటీన్ జిగురులాగా అతికింపచేసి పూర్వపు స్థితికి తీసుకొస్తున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. మరోవైపు మెదడులోని కణాలు పెద్ద మొత్తంలో నాశనం అవ్వడమే కానీ తిరిగి ఉత్పత్తి కాకపోవటం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. గత 30 ఏళ్లలో ఇలాంటి మోటార్ న్యూరాన్ డిసీజులు 250% పెరిగితే రానున్న 10 ఏళ్లలో ఇంతకు రెట్టింపు అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ జబ్బులను అదుపులో ఉంచడానికి జీన్ థెరపీలో భాగంగా ఈ సూపర్ గ్లూని వాడితే మంచి ఫలితాలు ఉంటాయని వారు తెలిపారు. ఈ సూపర్ గ్లూ చికిత్సతో అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి జబ్బులకు అడ్డుకట్ట వేయడంతో పాటు బయోలాజికల్ ఏజ్ ని కూడా తగ్గించుకోవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు.